హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న వాళ్ళందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని, ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే వరలక్ష్మి వ్రతం లేదండి, నార్మల్గా ఇంట్లో పూజ చేసుకున్నాను అంతే. ఇదైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అన్నయ్య వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామంటే మా వదిన పిలిస్తే నేను వెళ్ళాను. చూడండి, అక్కడ ఈ పూజ అయితే చేసుకున్నాము. అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నాము. చూడండి ఎంత బాగా అలంకరించిందో. అమ్మవారికి చీర కట్టి గాజులేసి అన్నీ బాగా మంచిగా డెకరేషన్ చేసింది. చూడండి, శ్రావణ మాసం అంటేనే అన్ని పూజలు, అందులో వరలక్ష్మి వ్రతము చాలా విలువైనది. అందరూ ఎక్కువగా ఇష్టపడేది, ఆడవాళ్ళకు ఇష్టపడే పూజే అమ్మవారి పూజ. చూడండి, మేము అమ్మవారికి అయితే పండ్లు, పూలు ఏ విధంగా సమర్పించామో. చూడండి ఫ్రెండ్స్, కలశము అమ్మవారికి చాలా పూజ అయితే స్టార్ట్ చేసాము. మా వదిన అయితే పూజ స్టార్ట్ చేసింది. మేము కూడా అక్కడ కూర్చున్నాం, పూజలో కూర్చున్నాము అందరము. అమ్మ, నేను, వదిన, వాళ్ళ అక్క, మేము నలుగురం అయితే పూజలో కూర్చున్నాము. అమ్మవారికి అయితే అన్నీ సమర్పించాము. నైవేద్యం ఏమేం చేసామంటే పులిహోర, సిర, శనగలు, పాయసం చేసాము. ఇలా అమ్మవారి ముందు పెట్టాము. వాయినాలు కూడా రెడీ చేసాము. చూడండి, అందరికీ వాయినాలు ఇవ్వడానికి కూడా రెడీ చేసాము. మా అన్నయ్యకైతే కంకణం కడుతుంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కంకణం కడుతున్నారు. రాఖీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మనము వరలక్ష్మి వ్రతం చేసుకుంటామండి. ఎప్పుడైనా కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము రోజున మనం వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటాము. మా అన్నయ్య అయితే కొబ్బరికాయ కొట్టేశాడు, దేవునికి దండం పెట్టేసుకుంటున్నాడు. చూడండి, ఇంకా మా వదిన అయితే మా అన్నయ్య ఆశీర్వాదం తీసుకుంది. అలాగే మా అమ్మకి కంకణం కడుతున్నారు. పూజ అయితే కంప్లీట్ అయిందండి. మా అమ్మవారికి పసుపు కుంకుమ పెడుతుంది. పసుపు కుంకుమ పెట్టేసింది, అక్షింతలు వేసింది. దీపం దగ్గర అమ్మవారికి అక్షింతలు వేసింది. మా అమ్మ అయితే వాయినం తీసుకుంటుంది. వాళ్ళ కోడల్ని మంచిగా దీవించింది. నేను అమ్మవారికి పసుపు కుంకుమ పెడుతున్నాను. అక్షింతలు వేసి దేవునికి దండం పెట్టుకుంటున్నా. మంగళసూత్రానికి పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. సో మా వదిన వాళ్ళ అక్క ఇప్పుడు పసుపు కుంకుమ పెట్టింది, వాయినం తీసుకుంది. చూడండి, ఆశీర్వదిస్తుంది. మా కన్నయ్య అయితే దేవుని దగ్గర నాకు కంకణం కట్టాలని అల్లరి చేస్తే మా పిల్లలకైతే కంకణం కట్టేశారు. ఫైనల్గా పూజ మొత్తం కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత కంకణం కడుతున్నది. పూజ అయితే కంప్లీట్ అయింది. అయిన తర్వాత మళ్ళీ కంకణం కట్టడం మర్చిపోయాము మేము, అందుకోసమని ఇప్పుడు కట్టుకుంటున్నాము. కొంచెం బిజీగా ఉండడం వల్ల మర్చిపోయాము. అమ్మవారికి హారతి ఇస్తుంది.
హారతి ఇస్తున్నారు. అందరం అయితే ఇక మేము హారతి తీసుకుంటున్నాం. మా అమ్మ హారతి తీసుకుంటుంది. ఇంకా అందరూ హారతి తీసుకుంటున్నారు.